అందరికీ నమస్కారం అండి. బర్త్డే విషెస్ చెప్పిన నా ఫ్యాన్స్కి, నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్ అందరికీ మీడియా ద్వారా నేను థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా రిలీజ్ అవుతుంది. మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను. మేము మీకు నచ్చుద్దని ఎలా చెప్పేది, అదే ఇప్పుడు నేను ఆ టాపిక్ ఎలాగనే అవాయిడ్ చేసి మాట్లాడదాం అనుకున్నాను. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో రేస్ గురం వచ్చింది. నిజంగా ప్రేక్షకులందరూ దాన్ని ఆదరించారు. అలాగే ఈ సినిమాని ఆదరిస్తారు, అంతకంటే ఎక్కువ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో మీకు సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను. అంతకంటే నా దగ్గర పెద్ద చెప్పడానికి నిజంగా ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అవునండి. అంటే కెరియర్ ప్లానింగ్ అంటూ ట్విట్టర్ జాయిన్ అవటం అలాగే లేదండి. చాలామంది ఆన్లైన్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, యూత్ ఎక్కువ మంది ఉంటారు కదా, కనెక్ట్ అవడానికి మనం చెప్పిన ఒక మెసేజ్ బాగా రీచ్ అవడం కోసం ట్విట్టర్ జాయిన్ అయ్యాను. సో ఐ డెఫినెట్లీ ఇంటరాక్ట్ విత్ ఆల్ మై ఫ్యాన్స్ ఆన్ ట్విట్టర్. ట్విట్టర్లో హెవీ రెస్పాన్స్ వస్తుంది. మీకు అందరూ బర్త్డే విషయం చెప్తున్నారు. మొట్టమొదట అంటే ట్విట్టర్ బర్త్డే మీ అభిమానులకి ఈ సినిమా నిజంగా చెప్పేది ఏంటి? పర్టికులర్గా నెట్లో ఉన్న అభిమానులు వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆన్లైన్ ఫాలోయింగ్ ఉంది. అది థ్యాంక్స్ టు అవర్ ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్, అండ్ ఆల్సో ఎస్పెషలీ మా మలయాళం ఫ్యాన్స్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో వాళ్ళ వల్ల నంబర్ ఎక్కువ కనపడుతుంది. సో ఇది వాళ్ళ గొప్పతనం, నాదేం లేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి రిలీజ్కి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మీ అభిమానులు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎలా ఆదరించుతుంది? ఆ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది? అంటే నిజంగా చెప్పాలంటే సన్ ఆఫ్ సత్యమూర్తి, థ్యాంక్ యూ. ఈ సినిమా నాకంటే ఆనందించే వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరుంటారు అలాగని. అయితే ఈ సినిమా టైటిల్ చూస్తే సన్ ఆఫ్ సత్యమూర్తి అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. డెఫినెట్గా ఫ్యామిలీస్కి, యూత్కి ఎక్కువ క్యాటర్ చేసిన సినిమా. ఇందులో కొంత మాస్ అనేది అంటే జనరలీ కొంత మాస్ సినిమా ఫ్యాన్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఇది వాళ్ళు ఇష్టపడే రెగ్యులర్ మాస్ కైండ్ ఆఫ్ సినిమా కాదు, కానీ మంచి సినిమా అవుద్దని నేను ఆలోచిస్తున్నాను. సో ఫ్యాన్స్ ఏ సినిమా అయినా ఆదరిస్తారు. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన అత్తారింటి దారేది కూడా చూసాం. సో వాళ్ళు ఏ సినిమా అయినా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. సో ఈ సినిమా కూడా నచ్చుద్దని కోరుకుంటున్నాను. బన్నీ గారు, మీరు ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్లతో యాక్ట్ చేస్తున్నారు. అవునండి, చాలా దారుణంగా ఉంది. ఊరికే యాక్చువల్లీ అందరూ ముగ్గురు కలిసి ఒకేసారి పడతాం అనేది ఎప్పుడు లేదండి. ఒకళ్ళు ఎవరి కాల్ సెపరేట్గా షూట్ చేసాం. సో ముగ్గురు అమ్మాయిలు డీల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు కాబట్టి ఎస్కేప్ అయిపోయాం. థ్యాంక్ యూ.